అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు రెండు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు. మరియు అనుకోకుండా మీరు ఒక కొత్త స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు. మీకు అదృష్టం మద్దతు అయితే లభిస్తుంది. కెరీర్లో మీరు తప్పకుండా విజయం అయితే సాధిస్తారు. ప్రతికూల ఆలోచనలు మనసులో పెంచుకోవద్దు. మీ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నించుకోండి. వ్యాపారాల లాభం మొత్తం కూడా మీ చేతికి అందుతుంది. మరియు పరిస్థితులను తెలుసుకోవడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేస్తారు. కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి అనేది ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వండి. సోమరితనం విడిచిపెట్టండి. వృధా చేసిన చర్చలను నివారించండి. ఈరోజు పని పరిస్థితులను అవలంబిస్తారు. వేగంగా పనులు చేస్తారు. నాయకత్వ సామర్థ్యం కూడా మీకు పెరుగుతుంది. మీ పని పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ కీర్తి మరింత పెరుగుతుంది. మీ స్వభావంలో కోపం ఆధిపత్యం చెలాయించవద్దు. కుటుంబ అసమ్మతి తొలగించబడుతుంది. వ్యాపారాల్లో కృషిని పెంచుకోవాలనుకుంటారు. మరి ఈరోజు ఈ రాశి వారి డబ్బు లాభం యొక్క మొత్తం కూడా అందే అవకాశాలు ఉన్నాయి. పనిలో ఉన్న అడ్డంకులు అయితే తొలగించబడతాయి. వృత్తిని కొనసాగించడానికి ఇది మంచి సమయం. కుటుంబానికి పాటించడం ద్వారా ప్రయోజనం పొందుతారు. బంధువుల నుండి తేడాలు అయితే తొలగించబడతాయి. వ్యాపార లాభం యొక్క పరిస్థితి అయితే ఉంటుంది. మరియు ఈరోజు ఈ రాశి వారికి అయితే చాలా దూరం నుండి ఒక శుభవార్త కూడా అందే అవకాశాలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా ఉండాలి. మీ ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతికూల ఆలోచనలు మీ మనసులో ఉంచకూడదు. ఈరోజు స్నేహితుల సహాయంతో పని అయితే జరుగుతుంది. వ్యాపారాల్లో పెద్ద పెద్ద నిర్ణయాలు మాత్రం ఈరోజు తీసుకోకండి. ఇది గుర్తించదగిన విషయము. పరిస్థితిని గుర్తించడానికి ప్రయత్నాలు చేయండి. ఈ రంగంలో పరిస్థితి మెరుగ్గా అయితే ఉంటుంది. పని వేగవంతంగా కొనసాగుతుంది. అదృష్టం మద్దతు మీకు లభిస్తుంది. కొన్ని కొత్త పథకాలు అయితే రావడం ప్రారంభమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారాల పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు అన్ని పరిస్థితులను కూడా చక్కగా మరి వాటిని తొలగించుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నంలో మరి చాలా జాగ్రత్త వహించాలి. మరి మీకు చింతించేటటువంటి విషయాలను దరిచేరనివ్వకండి. ఆరోగ్య విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా అస్సలు ఉండకూడదు. లేకపోతే అనారోగ్య సమస్యలు అయితే వేధిస్తాయి. మనసును అందరిలో కూడా పంచుకోవడానికి మీరు ఈరోజు నివారించాలంటే మీ మనసులో ఉన్న విషయాన్ని మీరు అందరితో కూడా పంచుకోకూడదు. ఈరోజు డబ్బులో తొందరపాటుతనాన్ని మానుకోవాలి. విద్యలో విజయం అయితే ఖచ్చితంగా సాధిస్తారు. ఈరోజు మీరు వ్యాపారాల నష్టం జరగకుండా చూసుకోవాల్సినటువంటి సందర్భాలు ఎంతైనా ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. మంచి జీతంతో కొత్త ఉద్యోగంలో మంచి సమాచారాన్ని కూడా పొందొచ్చు. వచ్చే సమయం జీతంతో మార్పు అనేది కూడా మరి జీవితంలో మార్పు అనేది కూడా తెస్తుంది. కొద్దిగా సంకోచం మార్పు గురించి కావచ్చు. కొత్త ప్రదేశాల్లో మరి కొత్త విభాగాల్లో పనిచేయడం గురించి ఆందోళన అయితే రాశి వారికి ఉంటుంది. పరిస్థితుల గురించి భయపడి వెనుకకు తగ్గడం అనేది మీ అలవాటులో లేదు. ఈ రోజు మీకు కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు కూడా వస్తాయి. వాటిని చక్కగా మీరు ఎదుర్కొంటారు. చాలా వ్యాపారాల్లో మీకు చాలా మెలకువ రావడం కూడా ప్రారంభమవుతుంది. మీలో విశ్వాసం పెరగడానికి ప్రారంభిస్తారు. మీ మీద మీకు నమ్మకం ఉండడం అనేది చాలా ముఖ్యము. మీరు స్నేహితులతోటి కొత్త పనిని ప్రారంభించడానికి ప్రయత్నించవచ్చు. పని యొక్క విజయం గురించి కొద్దిగా భయం అనేది ఉంటుంది. మరి ఈరోజు పనిలో విజయాన్ని కూడా చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇష్టమైన దేవునిపై మీకు చాలా విశ్వాసం మరియు గౌరవం అనేది ఉంటుంది. జీవితాల్లో మీరు అదృష్టం కంటే పనులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. మీరు మంచి పని చేస్తారని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. కొత్త సంబంధం ప్రారంభమవుతుంది. రాబోయే వ్యక్తి మీకు మరి పని రంగంలో కూడా మార్గనిర్దేశం చేసే అవకాశాలు కూడా మరి ఈరోజు కనిపిస్తున్నాయి. అత్త మామయ్యల నుండి కొత్త పనులు అకస్మాత్తుగా భాగస్వామి కావాలనే ప్రతిపాదన మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ప్రతిపాదనను అంగీకరించడం ద్వారా మీరు చాలా ఉత్సాహంగా మరియు ఉల్లాసంగా అనిపించవచ్చు. ఈ రాశి వారు కొన్నిసార్లు తమను తాము మరి నియంత్రించుకోవడానికి ప్రయత్నించవచ్చు. మీరు దేనినైనా సరే ఒకరిపై కోపం తెచ్చుకుంటే మీకు సులభంగా వారు క్షమించరు. అధికారుల నుంచి మీరు పని రంగంలో పని సామర్థ్యం మరి సామర్థ్యాన్ని గౌరవించబడే అవకాశాలు ఉన్నాయి. పిల్లల ప్రవర్తన గురించి మీరు ఆందోళన చెందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాశి వారు కుటుంబం యొక్క అన్ని బాధ్యతలను బాగా నెరవేరుస్తారు. ఏ సంఖ్య మీకు ఈరోజు బాగా అదృష్టం తెచ్చిపెడుతుందో దాని గురించి ఆలోచిస్తారు. దానివల్ల అదృష్టం కలిసి వస్తుంది. ప్రత్యేక విషయాలు మీకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల మీద మీరు భారం వేయకూడదు. ఈ రాశి వారు మాత్రము చూసినట్లయితే గనక
పవిత్రమైనటువంటి ప్రదేశానికి వెళ్ళడం ద్వారా మనశ్శాంతి చేకూరుతుంది. మరి అక్కడ అన్నదానం నిర్వహించడం వల్ల దోష నివారణ జరిగిపోతుంది. ఆగిపోయిన పనులు కూడా జరుగుతాయి. స్నేహితుల సలహాలతోటి పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కోపం మిమ్మల్ని ఆధిపత్యం చేయనీయకుండా చూసుకోవాలి. డబ్బు కోసం చేసిన పని విజయవంతమవుతుంది. వ్యాపారంలో మీరు ఈరోజు చాలా మెలకువగా ప్రవర్తిస్తారు. ఆస్తి సంబంధిత పనులు కూడా జరుగుతాయి. జీవితంలో సుఖాలు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలలో సమయం ఇవ్వాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. ప్రయాణం నుండి లాభం కూడా అందుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు. ఈ రాశి వారు మాత్రము వృత్తిపై దృష్టి పెట్టడానికి మంచి సమయము. ప్రణాళికల ద్వారా పనిచేయడం ప్రయోజనం చేకూరుస్తుంది. ఇబ్బందులను వదిలించుకుంటారు. పెద్దవారికి వాగ్దానం అనేది చేయకూడదు. జీవిత భాగస్వామి సలహాలతోటి పనిచేయండి. వ్యాపార రంగంలో కష్టపడి పనిచేయడం అనేది సాధ్యమవుతుంది. ఈ రాశి వారు మాత్రము డబ్బు తీసుకోవడము లేదా ఇవ్వడం వంటి పనులు ఈ రోజు చేయకండి. సంబంధాల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. ఆరోగ్యంలో నిర్లక్ష్యంగా ఉండకండి. వ్యాపారాల్లో నష్టం జరగకుండా చూసుకోవాలి. డబ్బు లాభాల కోసం పనిచేయాల్సి ఉంటుంది. మంచి ఫలితాలు ఇవ్వబడతాయి. వృత్తిని కొనసాగించడానికి ఇది మంచి సమయము. జీవిత భాగస్వామి నుండి మద్దతు ఉంటుంది. ధైర్యం ఎక్కువగా పెరుగుతుంది. వ్యాపారాల లాభం చేకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాలకు సంబంధించిన పని కూడా జరుగుతుంది. ఆకస్మిక శుభవార్తలు కూడా అందుతాయి. వృత్తిలో విజయం సాధించడానికి మీకు మంచి మార్గం అనేది కనుగొనడం సాధ్యమవుతుంది. తొందరపాటుతనాన్ని మానుకోవాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపారాల్లో మాత్రం చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి రోజు. ఆగిపోయిన డబ్బు కూడా ఈ రోజు స్వీకరించబడుతుంది. అదృష్టం మద్దతు కూడా మీకు అందుతుంది. కాంటాక్ట్ డైలాగ్ కూడా పెరుగుతుంది. ఈరోజు వేగంగా పనులు చేయాలని ప్రయత్నాలు అయితే చేస్తారు. మరి ఈ రాశి వారు మాత్రం ప్రతికూల ఆలోచన మనసులో రానివ్వకండి. పాజిటివ్గా మాత్రమే ఆలోచించాలి. అప్పుడు మాత్రమే మీ పనులు చక్కగా జరిగిపోతాయి. మీ భార్య భర్తల మధ్య సంబంధం తీపిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు ఈరోజు మరి ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి ప్రేమికులకైతే చక్కని రోజుగా ఉంటుంది. ఇక విద్యార్థులు కూడా శ్రమపడాల్సినటువంటి రోజు. లక్కీ సంఖ్య 83 మరియు లక్కీ కలర్ అయితే మరి రూబీ. ఈ రాశి వారు ఒక పరిహారం చేసినట్లయితే వీరికి ఉన్న దోషాలు అయితే పరిహారం అయిపోతాయి. చక్కని శుభాలు అవి అందుకోవడానికి సాధ్యమవుతుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రము తప్పకుండా మరి ఒక రావి ఆకును తీసుకొని ఆకు మీద మరి ఆకును శుభ్రంగా కడిగి రావి ఆకు మీద 2 బీజాక్షరాలు గంధం లేదా సున్నంతో రావి చెట్టు పుల్లతోటి రాయాలి. శ్రీం క్లీం అనే బీజాక్షరాలు రాసి ఓంకారాన్ని రాసి ఆకును ప్రవహించే నీటిలో వదిలేయాలి. ఈ విధంగా పరిహారం చేయటం వలన మీకున్నటువంటి రాశి వారికి ఉన్నటువంటి సర్వదోషాలు కూడా నివారణ అయిపోతాయి. ఇక అన్ని శుభాలే కలుగుతాయి. ఉన్న ఆటంకాలు కూడా తొలగించబడతాయి. అప్పుల బాధ తొలగించబడుతుంది. మరియు అనారోగ్య సమస్యలు కూడా చక్కగా ఆ నీటితో పాటు ప్రవహించబడడం అనేది జరుగుతుంది. చక్కగా అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. వాటంతట అవే మరి సమస్యలు కూడా దగ్గరికి రాకుండా ఉంటాయి. ఆ సమస్యలకు పరిష్కారం అనేది కూడా లభించే అవకాశాలు హెచ్చుగా మరి రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. మరియు ఎవరైతే భార్య భర్తల మధ్య గొడవలు అవుతున్నాయో వారు కూడా ఈ పరిహారం చేయటం ద్వారా చాలా శుభప్రదంగా అయితే వారికి ఉంటుంది. వారికి ఉన్నటువంటి విభేదాలు కూడా మరి పరిష్కారం అయిపోతాయి. ఇక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. సంతానం లేని వారికి కూడా మరి సంతానం కొరకు శుభవార్త అందుకోవడం అనేది సాధ్యమవుతుంది. సంతాన యోగం అనేది కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.